నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డిని నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మండలం సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, మండల కార్యదర్శి రామదాసు ఆధ్వర్యంలో గురువారం కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి 27వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ అనంతపూర్ జిల్లా పెద్దపప్పూరు మండలం వేములపాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన వికే ఆదినారాయణ రెడ్డి స్వతంత్ర సమరయోధులు, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో భూమిక పోషించిన ఒక వ్యక్తి. 1962లో మరి గుత్తి ఎమ్మెల్యేగా పనిచేసి 1979లో గుత్తి ఇళ్ల స్థలాల పోరాటం చేసి ఇక్కడ పేదలకి అందివ్వడం జరిగింది. అదేవిధంగా నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం దున్నేవానికే భూమి కావాలా, కూడు గూడు నీడ కోసం ఎన్నో భూ పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు నడిపినటువంటి అలుపెరగని నాయకుడు వికే ఆదినారాయణ రెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా గుత్తి పట్టణ సిపిఐ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, మండల కార్యదర్శి రామదాసు, గుంతకల్ నియోజకవర్గం సిపిఐ సహాయ కార్యదర్శి రమేష్, గుత్తి మండల సహాయ కార్యదర్శి నరసింహయ్య, పట్టణ సిపిఐ సహాయ కార్యదర్శి నజీర్, మండల మహిళా సంఘం నాయకురాలు మహమ్మద్, సీనియర్ నాయకులు డానియల్, షఫీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి, జోహార్ కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి. మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు, మరి అనంతపూర్ జిల్లా వేమలపాడు గ్రామంలో మరి రైతు కుటుంబంలో పుట్టినటువంటి నాయకుడు కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి గారు. మరి ఆయన వర్ధంతి 27వ వర్ధంతి గుత్తి పట్టణ సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శులు, మండల కార్యదర్శులు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. మహిళా సంఘం నాయకురాలు కూడా మరి రమేష్ గారు, మరి రాజు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు డానియల్, షఫీ గారు, మండల సహాయ కార్యదర్శి నరసింహయ్య గారు, పట్టణ కార్యదర్శి నజీర్ గారు, పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ గారు, మండల పట్టణ కార్యదర్శి రాజు గారు, మరి మండల సమైక్య నాయకురాలు, మహిళా మండల సమైక్య నాయకురాలు మమతా గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆయనపై మరి ఉద్యమకారుడైనటువంటి ఆయన గురించి అందరు కూడా మరి వారి యొక్క ఉపన్యాసము చెప్పారు. వారందరూ కూడా వికే ఆదినారాయణ రెడ్డి గురించి కూడా చాలా మాట్లాడారు. మరి ఇందులో భాగంగా కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి గారు మరి మన గుత్తి 1962లో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి మరి 1979లో ఈ యొక్క గుత్తి పట్టణం ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ సిపిఐ కార్యాలయంలో మేము మాట్లాడుతున్నటువంటి ఈ ఆఫీసు కూడా ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించబడింది. మరి ఈ కాలనీని కూడా 79లో ఆయన సాధించి పెట్టారు. నిరంతరం దున్నేవానికి భూమి కావాలా, పేదలకు ఇళ్ల స్థలాలు కావాలా, గూడు కొరకు నిరంతరం అనంతపూర్ జిల్లాలో మరి నిరంతరం పోరాటాలు చేసి ఆయన ఉక్కు ఆంధ్రుల హక్కు కూడా ఆయన పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొని అది సాధించి పెట్టారు. స్వతంత్ర సమరయోధుడు, మరి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారుడు, మరి ఎన్నో విజయాలు నడిపించినటువంటి వ్యక్తి మన కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి గారు. మరి గుత్తిలో పెద్ద పార్టీని మరి నడిపించినటువంటి నాయకులు వీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆయన్ని స్మరిస్తాము. ఆయనకు నివాళులు అర్పించడంలో గుత్తి పట్టణ నాయకులందరూ కూడా మరి ఈరోజు హాజరైనారు. మరి ఆయన గురించి కూడా రమేష్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. అది కట్ చేసి మళ్ళీ పెట్టేసి. కామ్రేడ్ ఈరోజు వికే ఆదినారాయణ రెడ్డి వర్ధంతిని మనం భారత కమ్యూనిస్ట్ ఆఫీస్ గుర్తులో జరుపుకుంటున్నాము. ఇతను మన అనంతపురం జిల్లాకి, మన పార్టీ వ్యవస్థాపన అనంతపురం జిల్లాకి తీసుకొచ్చినది మన వికే ఆదినారాయణ రెడ్డి, తరిమల నాగిరెడ్డి. ఆ టైంలో ఒక మంచి భూమిక పోషించారు ఇతను. అదే కాకుండా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఆ పోరాటంలో అసెంబ్లీలో కానీ పోరాడి 3 సంవత్సరాలే ఇతను ఎమ్మెల్యేగా కొనసాగినాడు మన గుత్తికి. ఇంక 2 సంవత్సరాలు వదిలేసేసి ఆ ఉద్యమం కానీ చేపట్టినాడు.
అట్లా భారతీయ కమ్యూనిస్టు పార్టీకి ఎనలేని సేవలు చేసి మన వికే ఆదినారాయణ రెడ్డి మన కృష్ణా జలాలు కానీ మన అనంతపురం రాయలసీమ కరువు జిల్లాలైన కృష్ణా జలాలు కానీ తరలించాలని ఆ రోజు అంటే అందరూ ఎగతాళి చేశారనమాట. కృష్ణా జలాలు ఏంటి రాయలసీమకి తరలించేదని నవ్వినారు. కానీ ఇప్పుడు అదే పథకమే కృష్ణా జలాలు మన ఆంధ్రీనివా ద్వారా తరలిస్తున్నారంటే ఎంతటి ముందు చూపు నాయకులు అనేది భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎంత ముందు చూపు ఉంటారు అనేది ఈ విధంగా తెలియజేశారనమాట. అందుకు అతని ఉద్యమ స్ఫూర్తి కాకుండానే మనం మొత్తం అతను అడుగుజాడల్లో నడిచి ఇంకా ఈ ప్రజానికానికి ఎంతో మేలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటాం. జోహార్ జోహార్ వికే ఆదినారాయణ రెడ్డి, జోహార్ 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 వికే ఆదినారాయణ రెడ్డి, జోహార్ 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 వికే ఆదినారాయణ రెడ్డి, జోహార్ జోహార్ వికే ఆదినారాయణ రెడ్డి ఆశయాలు వర్ధిల్లాలి, వికే ఆదినారాయణ రెడ్డి ఆశయాలు వర్ధిల్లాలి.